ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నగా చేయువాడు నేర్పరిసుమతి. అంటే మనకు మంచి చేసినోళ్లకు మంచి చేసుడు మంచి లక్షణమేనట, కానీ అదంతా చెప్పుకోదగ్గ గొప్ప ముచ్చటేం కాదట. మరి గొప్పేంటిదయ్యా అంటే మన కీడు గోరినోళ్ళ తప్పులెంచకుండా తిరిగి వాళ్ళకు ఉపకారం చేద్దాం చూసిండ్రా, అగో అదట గొప్ప ముచ్చట. ఇంతకీ ఇప్పుడు ఈ ముచ్చటెందుకంటే పాము అంటేనే అపకారి, అందుకే పాముకు పాలు పోసి వెంచినట్టు అనే సామెత చెప్తుంటారు పెద్దలు. అయితే ఎంత పామైనా అది కూడా ఓ ప్రాణేనుల్లా. దెబ్బ తగిలినప్పుడు పాముకు కూడా మన లెక్కనే అవస్తుంటది. అగో అసొంటి అవస్థే పడ్డది పాపం ఈడగానొచ్చే జేరిపోతూ. కరెంట్ షాకు తలుగుట్లా సావు తప్పి కన్ను లోట్టవైన సామెత అయింది. ఇంకేమైందంటేనుల్లా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఉన్న శ్రీ లక్ష్మీ రాజేందర్ ఇండస్ట్రీ కాడ పవర్ బోర్డులో వచ్చిందట ఈ పాము. ఎలుకల కోసం గిట్లా పోయిందో మన్నో కరెంట్ షాక్ తలిగి కింద పడి విలవిల్లాడిందట పాపం. అంతల్నే ఇండస్ట్రీ ఓనర్ చూసి సర్పరక్షకుడు డాక్టర్ అయిన సదాశివయ్య శిష్యులకు మత్లావు చేసిండట. ఇక వెంటనే డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్న జీవ వైవిధ్య సంరక్షణ విద్యా కేంద్రానికి పామును తీసుకుపోయి గాయాలకు మందు రాసి కుట్లు కొట్టి కట్లు కట్టిర్రు. 8 అడుగుల సర్పానికి జీవం పోసే ప్రయత్నం చేసిర్రు. ఇటీవల ఒక 2 days బ్యాక్ ఒక రైస్ మిల్లులో ఒక 8 అడుగులున్న జరిపోతూ పవర్ బోర్డులోకి పోవడం జరిగి షాక్ తగిలింది. షాక్ తగిలి బాగా గాయాలయ్యాయి. వాటిని మా శిష్యులు వెళ్ళి వాటిని సురక్షితంగా రక్షించి ఇక్కడ ఈ కాలేజీలో ఉన్న జీవ వైవిధ్య సంరక్షణ మరియు విద్యా కేంద్రం అని ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేశాము. అది కోలుకోవడానికి ఇంకా 2-3 days పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగ అంతా పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మేము ఫారెస్ట్లో రిలీజ్ చేయడం అవుతుంది. అదన్నట్టు గిదే కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ అట గీ సారు జడ్చర్ల పట్నంలో గత 10 ఏళ్ల సంది పాములు పట్టుడు కార్యం కూడా చేస్తున్నాడట. ఎక్కడ పాములు కనబడ్డా చెప్పుర్రు అంటున్నాడు. ఇక ఈ జరిపోతు పాము కోలుకునేటందుకు తక్కువ 4 రోజులు పడుతుందట. పామును బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చిండు సారు. మరిగ భగవంతుడు సల్లగా చూసి పాముకు అంత మంచిగా జరగాలని మా జోరుదార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం. అయితే ఒక్క ముచ్చటుల్లా ఇదే పాము మామూలు జనాలకు గిట్లా కనబడితే ఇంకో దెబ్బ కొట్టి జీవిదిద్దురు, కానీ జరిపోతు పాములకు విషం ఉండదుల్లా. అట్టిగా వాటి జీవి తీయకుర్రి, మీకు పుణ్యం ఉంటది. ఒకవేళ విషం ఉన్న పామైనా సరే పాములు పట్టేటోళ్ళకు చెప్పి అడవిలో ఇడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి, కానీ ఉత్త పుణ్యానికి పానం తీసుడు మహాపాపం. వింటున్నారా?